అలనాటి మేటి మహానటి సావిత్రి గారి సినిమాలంటే ఇప్పటి జనరేషన్ కూడా ఎంతో ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. ఆ తర్వాత చాలామంది హీరోయిన్స్ వచ్చారు వెళ్ళారు, కానీ వారిలో అతి కొద్ది మందిని మాత్రమే సావిత్రి గారితో పోలిస్తారు. అలా అతి తక్కువ వయసులో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని ప్రేక్షకుల హృదయాలలో అపురూపమైన నటిగా పేరు సంపాదించుకొని చిన్న వయసులోనే తారల్లో కలిసిపోయిన మేటి తార సౌందర్య. ఇవ్వను. చూడొద్దు. చూస్తాను. చూడొద్దన్నానా? ఆగమన్నానా? అలా ఆగిపోండి అంతే. ఏంటి బావా ఇది? పర్సులో ఎవరైనా దేవుడి ఫోటో పెట్టుకుంటారు, నువ్వేంటి నా ఫోటో పెట్టుకున్నావు? ఏ కల్మషం లేకుండా అందరి మంచి కోరే దేవతల గుళ్ళో ఉంటే నా బాగు కోరే ఒకే ఒక్క దేవతవు నువ్వు. అందుకే నా గుండెకి దగ్గరగా ఈ పర్సులో పెట్టుకున్నాను. ఈ పర్సు చూడకుండా, ఈ పర్సు లేకుండా అడుగు బయట పెట్టలేను. అంత సెంటిమెంట్. అబ్బా, రౌడీ పోలీస్ అనుకున్నాను, కానీ సెంటిమెంట్స్ కూడా ఉన్నాయి. ఒకసారి వెనక్కి వెళ్ళి ముందుకురా. దేనికి బావా? పిల్లి ఎదురొస్తే అపశకునం, పెళ్ళాం ఎదురొస్తే శుభశకునం. రా. సమయానికి తగు సేవలు చేయని నీ శ్రీవారిని, సమయానికి తగు సేవలు చేయని నీ శ్రీవారిని, ఇన్నాళ్లుగా శ్రమించిన ఇల్లాలిని ఇక సేవించని ఈ శ్రీవారిని, సమయానికి తగు సేవలు చేయని నీ శ్రీవారిని, నాకు నువ్వు నీకు నేను అన్న తీపి మాటతో చెవిలోన గుసగుసల చిలిపి వలపు పాటతో శ్రీమతికి జరిగేను సుప్రభాత సేవా. బంగారు నగల మించు బాహుబంధాలతో చలువ చందనాల మించు చల్లని నా చూపుతో అర్ధాంగికి జరిగేను అలంకార సేవా. అమ్మలోని బుజ్జగింపు కలిపిన ఈ భూవతో, నాన్నలోని ఊరడింపు తెలిసిన ఈ చేతితో నా పాపకు జరిగేను నైవేద్య సేవ, నైవేద్య సేవ. వెండి తెరపై నటనకే తప్ప అందాల ఆరబోతకి ఆస్కారం ఇవ్వని తార సౌందర్య. సౌందర్యను చూసి వెండి తెరకు మరో సావిత్రి దొరికింది అన్నారు అందరూ. చిన్న సినిమాతో తెరంగేటం చేసిన సౌందర్య అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది. అదేంటండి, ఇంత దూరం వచ్చి కనీసం కన్న కూతురు ఎలా ఉందో అడగకుండా వెళతారా? అందులోనూ అమ్మాయి ఒట్టి మనిషి కూడా కాదు. నా బిడ్డను ఇంటి కోడలుగా చేసిన తర్వాత ఎలా ఉంది అని అడగటం దేవుని ముందు పువ్వు పెట్టి ఆ భక్తుడు దాని యోగక్షేమాల గురించి అడిగినట్టు ఉంటుంది. నాకు సెలవు ఇప్పించండి. వెళ్ళిరండి. వస్తాను. ఏమిటమ్మా ఇది? నన్ను క్షమించండి బావగారు, నన్ను క్షమించండి. అవివేకంతో చాలా పొరపాట్లు చేశాను, నన్ను క్షమించాలని ఒక్క మాట చెప్పండి బావగారు. అహంకారంతో మిమ్మల్ని అనరాని మాట్లాడినాను, పిడిపిడి జ్ఞానంతో మిమ్మల్ని అవమానించాను. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం లేదు, నన్ను క్షమించండి బావగారు. లేదు బావగారు, మీరు నన్ను క్షమించాలని చెప్తే తప్ప నా పాపానికి పరిహారం లేదు. మిమ్మల్ని అందరినీ ఎంతగానో క్షోభ పెట్టాను, మరిది గారిని కొట్టాను. మీ అందరి ముందు నిలబడే అర్హత కూడా లేని నేను మీ అందరితో చాలా అహంకారంగా ప్రవర్తించాను.
నన్ను క్షమించండి అక్కయ్య. నన్ను క్షమించండి. ఊరుకోమ్మా, నువ్వెవరురా? మా బిడ్డ కదా, ఊరుకోవాలి. సౌందర్య అసలు పేరు సౌమ్య. కన్నడ రైటర్ కెఎస్ సత్యనారాయణ గారి కుమార్తె సౌందర్య. పుట్టింది పెరిగింది అంతా కర్ణాటకలోనే. 1992లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతుండగానే కన్నడ చిత్రం గంధర్వ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. తెలుగులో సౌందర్యకి మొదటి చిత్రం మనవరాలి పెళ్లి. ఆమె నటించిన అమ్మోరు సినిమా సౌందర్యకి నటిగా మంచి మార్కులు వేసింది. మీరంతా స్టూడెంట్సా? ఇతనెవరు? రైలు ఇంజిన్ లో బొగ్గేసావడా? వాట్ యు మీన్? ఐ యామ్ బుల్లిరాజు, సన్ ఆఫ్ పెద్రాజు, ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ విలేజ్. మోహన్ చూడరా, చెప్పేసుకో. yes I am boyfriend. I am మైసూర్ బొండా. yeah. బుల్లి బుల్లి అంటమో సిల్లిగా. ఐ యామ్ బుల్లిరాజు. రాజా భూజో. అతనెవరు? ఆడా శ్రీను అని పుస్తకాల పురుగులే. వాడికి కన్ను పిల్లల లుక్స్ కన్నా కాలేజ్ బుక్స్ అంటేనే ఇష్టం. అవును, నీ పేరేంటి మిస్? ఫిడేల్. అదేం పేరు? అవును, నీ పేరు డోలు. నా అసలు పేరు ఫ్లూట్ బాబు. అవును, నా పేరు తబలారావు. నా పేరు టీవ్ టీవ్ గిటార్ చౌదరి. నా పేరు సంతూర్ పంతులు. నా పేరు తగిడ తగిడ మృదంగమూర్తి. మోహన్ చూడరా, ఇంచుమించు కాలేజీలో ఉన్న ఆడపిల్లలందరూ వాళ్ళు లవ్ లో పడేయాలని ట్రై చేశారు, కానీ వాడు మాత్రం అందమైన ఆడపిల్ల నగ్నంగా నిలబడిన పుస్తకంలోంచి తలెత్తడు. ఓహో, నేను ఇదివరకు చదివిన కాలేజీలో నేనొక్క చూపు చూశానంటే కాలేజీలో చదువుతున్న బాయ్స్ అంతా బాడీ గార్డులా నా వెంట తిరిగేవారు. ఆఫ్టర్ ఆల్ ఇతనంతా పుస్తకం అవతల పడేసి నా వెంట పడేట్చేనా? ఏం చేస్తావు? చూస్తుండండి. నానతా, నానతా. అమ్మడు నానతా. ప్రయాణం అది బాగా జరిగిందా? ప్రయాణం బాగానే జరిగిందిలే గాని అది మాత్రం సుఖంగా జరగలేదు. అదే, అదంటే బండి ప్రయాణం. స్టేషన్ కి బండి పంపిస్తానన్నావు కదా, పంపలేదే? బండి పంపకపోవడం ఏమిటమ్మా? మన గుమాస్తా పంతులకు అన్ని జాగ్రత్తలు చెప్పి పంపారే, రాలేదా? వచ్చింది వచ్చింది. బండి కోసం వెయిట్ చేసి 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 అక్కడి నుంచి ఇంత దూరం నడిచొచ్చా? నడిచొస్తా. మోహన్ చూడరా, దారిలో ఎవరో వీరై దొరట ఒక ముసలాడు తగిలాడు. అతన్ని కాకాపట్టి ఆయన బండి ఎక్కొచ్చేసా. మరి మన బండి వాడేమయ్యాడు? ఉండు, ఆ ముక్కు పొడు పంతులు రాని చెప్తాను. అయ్యో, నా కాలేజ్ సంగతి ఏమైంది నాన్నత? అన్ని ఏర్పాట్లు చేశాకే నేను రమ్మన్నాను. మాటల్లో పడి మర్చిపోయాను రా. రాత్రి ఎప్పుడు తిన్నావో ఏమిటో. స్నానం చేసి భోంచేసి విశ్రాంతి తీసుకుంది గారి పద. విశ్రాంత? నో నో నో, ఇప్పటికే 4 రోజులు క్లాసులు పోయాయి. నేను ఇవాళే కాలేజ్కి వెళ్తాను. నా రూమ్ ఎక్కడా? రా. ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో రాజేంద్రుడు గజేంద్రుడితో మొదలుపెట్టి వరుసగా హిట్స్ కొట్టింది సౌందర్య. అవకాశాలు వెల్లువెత్తడంతో చదువుకు సైతం స్వస్తి చెప్పాల్సి వచ్చింది. తెలుగులో కాన్సన్ట్రేట్ చేసి టాప్ పొజిషన్కి వెళ్ళి సూపర్ హిట్స్ కొడుతూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అగ్ర హీరోలతో నటిస్తూ బిజీ అయిపోయింది. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా, పేగే కదలగా సీమంతమాయలే ప్రేమ దేవతకు నేడే.
తెలుగులో అగ్ర హీరోలందరి సరసన నటించింది సౌందర్య. సౌందర్యలోని మల్టీ టాలెంట్కి దాసోహమైన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఆమె డేట్స్ కోసం క్యూ కట్టేవారు. హోమ్లీ బ్యూటీ సౌందర్య నటనకి ప్రేక్షకులు సైతం ఫిదా అయిపోయారు. అమ్మ దొంగ అట్ట చూడమాకయ్యా. ఏంటి రిబ్బన్ లా కట్టేసావు పూలదండ? ఓపెనింగ్ సెరమనీ ఏమైనా ఉందా? క్లోజింగ్ జింగ్. నేను పడుకుంటే ఒళ్ళెరక్కుండా పడుకుంటాను. అలా నిద్దట్లో బయట తొలగిందనుకో, నువ్వు ఇలా మంచినీళ్ళకొచ్చి అలా చూసావనుకో, అందుకని మనిద్దరి మధ్య ఈ సెన్సార్. నువ్వు ఇది దాటి రాకూడదు. వస్తే చెప్తానే ఉన్నాను, తెంచేస్తానంటయ్యా మగడా. అసలు నేను ఉండమంటాం తప్పైంది. ఏకులా వచ్చి మేకులా తయారయ్యావు. నేను మేకేంటయ్యా, నువ్వే గుండెల్లో గుచ్చుతున్నావు చూపులతో. అసలు ఇప్పుడు ఏం కావాలి? నా ఇంట్లోకి నేను రాకూడదా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తాను. ఏం చేస్తాను? చంపేస్తావు. తొలి తొలి నీగడలంటిన ముద్దుల తేనెల తుంపరలో చలి కొద్ది చంపాలా తకిట జం తపన జం భజ భజుం జుం 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 తొలి తొలి నీగడలంటిన ముద్దుల తేనెల తుంపరలో సౌందర్య జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయే సినిమాలు చాలా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి సౌందర్య, వెంకటేష్ సౌందర్య, నాగార్జున సౌందర్య, ఇలా ఏ హీరోతో జతగట్టినా సూపర్ హిట్ కొట్టడం, హిట్ పేరుగా పేరు తెచ్చుకోవడం సౌందర్యకి అలవాటైపోయింది. అక్కడ ఏముందో నాకు తెలుసు. లోపల కృష్ణుడు విష్ణు చక్రం ఉంది. మీరేమో భక్తి భగవంతుడు అనేది లేకుండా ద్వారకేదో సముద్రంలోనే బండరాయి అనుకుని తవ్వకాలు చేస్తుంటే కృష్ణుడికి కోపం వచ్చి మీకు బుద్ధి చెప్పాలని అమావాస్యకి చక్రం తిప్పి తన మహిమను చూపిస్తున్నాడు. శ్రీకృష్ణ పరంధామ అమాయకుల్ని కాపాడు తండ్రి. రండి. ఏంటి ఇలా ఇంట్లోకి వచ్చేటేంటి? ఈ గోళేమిటి? మీ నట్టిలు తవ్వి ఇక్కడి నుంచి రత్నాలు తీసుకెళ్ళడానికి రాలేదు. ఈ రోజు కృష్ణాష్టమి. చప్పిడి కుడి తిని చప్పబడిపోయిన బ్రహ్మచారాలకి కాస్త రుచి తినిపిద్దామని ఇవన్నీ వండి తీసుకొచ్చాను. సూపర్. చక్కెర పొంగలి, చక్కని పొంగలి, దద్దోజనం. ఇది దేవుళ్ళ భోజనం. ఆహా ఊరి నూరూరి మొత్తం నెయ్యితో చేసినవి అన్నయ్య. నువ్వు తెచ్చే వాడు తింటున్నాడు. వచ్చిన పని అయిపోయింది కదా, ఇక నువ్వు వెళ్ళు. ఏంటండి మీరు ప్రతి దానికి గై గై మని అరుస్తూనే ఉంటారు. ఇదిగో కాస్త మెల్లగా అది చెయ్యి ఇది చెయ్యి నవ్వుతూ చెప్పొచ్చు కదా. ఊరికే కేకలేస్తే. అన్నయ్య మొత్తం నువ్వే తినేసి క్యారేజ్ కడగొద్దు, రేపు పొద్దు నుంచి నేను కడుగుతాను. అమ్మా రేపు వచ్చేటప్పుడు కొత్త క్యారేజ్ లో పెసరట్టు ఉప్మా ఆ లెవెల్లో ప్లాన్ చేయాలి. అలాగే మీ ఆఫీసర్ గారికి ఏం కావాలో కనుక్కో. అమ్మా కొంతమంది నోట్లు వేసుకోవడానికి పుట్టారు, కొంతమంది లొట్లు వేసుకోవడానికి పుట్టారు. వెళ్ళు. వెళ్తున్నావండి. ఎందుకు కేకలేస్తారు అసలు? ఏమన్నావని తినమన్నావు అంతేగా. వివాహ భోజనంబు. ఏంట్రా మొత్తం నువ్వే తినేస్తున్నావు? నువ్వే కదా వద్దన్నావు. వద్దంటే అడగాలరా? అడిగానుగా. ఏంటి 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 అడిగింది? నేను తినేదాకా అడగాలి. అసలు ఆ అమ్మాయి తెచ్చింది నా కోసం. ఏనా స్ట్రైక్? చక్కెర పొంగల్ అదిరింద్రా. కాదురా, అదిరేలా చేసిందిరా. అది చక్కెర పొంగలి కాదు, దద్దోజనం. ఇది పులిహోర, అది గారె, బాగుంది. ఇది బూరి. అరే నువ్వు మళ్ళీ ఇక్కడేం చేస్తావు? నువ్వు అసలు ఎప్పుడు వచ్చావు మళ్ళీ? మీరు ఒకటి తిని ఇంకొకదాన్ని పోడుతుంటే వివరాలు చెప్పడానికి వెనకొచ్చాను. ఈ బూరి వల్ల మనకు స్వతంత్రం వచ్చింది తెలుసా? బూరి వల్ల? మనం గాంధీ గారి వల్లేమో అనుకున్నాం. అవునండి. ఒకసారి బ్రిటిష్ దొరికి మన వంటవాడు పూర్ణం బూరెలు చేసి పెట్టాడంట. అసలు ఏ దారి లేకుండా ఈ బూరెలోకి పూర్ణం ఎలా వెళ్ళిందా అని బ్రిటిష్ దొరికి తల బద్దలు కొట్టుకుని అర్థం కాలేదట. అయ్యో బాబోయ్, ఈ వంటవాడి వంటలోనే ఇంత తెలివి ఉంటే
ఇండియా ఎంత డెవలప్ అయిపోయింది, మనల్ని కూడా ఏ బూర్లోనైనా పెట్టి వండేస్తాడేమోనని భయపడి రాత్రికి రాత్రి స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయాడంట. అలా మంది పూరి స్వతంత్రం. గర్ల్ ఫ్రెండ్గా, ఇల్లాలిగా, తల్లిగా, అసమాన భక్తురాలిగా ఏ క్యారెక్టర్ అయినా వయసుతో పని లేకుండా ఆ పాత్రలో ఒదిగిపోయేది సౌందర్య. అందుకే అవార్డులు సైతం ఆమె వెంట పరిగెత్తుకుంటూ వచ్చేవి. మామా, వద్దన్నా ఇక్కడే ఉండటానికి నా భర్త ఏం చాతకనివాడు కాదు, మగాడు. ఇంట్లోంచి పంపించాలన్న ఆలోచన మీకు పుట్టక ముందే ఆ నిర్ణయం ఎప్పుడో తీసుకున్నారు. అందుకే అన్ని సర్దుకొని సిద్ధంగా ఉన్నా. పదబాబా వెళ్దాం. సీత, ఏంటి ఆ పొగరు? అరవకు. నా ఇంటి పేరు మారినప్పుడే నా ఒంటి తీరు మారింది. 30 ఏళ్లుగా మీ కాపురంలో నీ మొగుడు పాపాలు చేసిన ప్రతిసారి ఆ దేవుడికి కొబ్బరికాయ కొట్టి నీ తాళి నీ కళ్ళ కత్తుకోవడం తప్ప ధైర్యంగా ఒక్క మాట ఎదురు చెప్పలేని మీకే అంత పౌరుషం ఉంటే నీతికి నీడలాంటి నా భర్తనంటే నాకెంత ఉండాలి? ఇవన్నీ వీళ్ళకి జన్మలో అర్థం కావు గాని రా బాబా వెళ్దాం. ఏంటండి? అబ్బా ఏంటండి? కౌగిలి. అదే ఇప్పుడేంటండి? ఆకలి. ఇప్పుడే కదా టిఫిన్ తిన్నారు. ఆకలి కదరా మొద్దు. ఓహో, మీకు ఆకలి తీరాలంటే ఈ రోజు సాయంత్రం త్వరగా వచ్చేయండి. త్వరగా వచ్చేయటం ఏంటి? నీకోసం షూటింగ్లు మానేమన్నా మానేస్తాను. నేను త్వరగా వచ్చే మంది దానికోసం కాదు స్వామి. ఈ రోజు మన బాబు బర్త్డే. మర్చిపోయారా? మర్చిపోలేదు, అస్సలు మర్చిపోలేదు. వచ్చేస్తారా? బాయ్ బాయ్. రాయబారం పంపిందెవరే రాతిరేళల్లో, ప్రేమదంతను కలిపిందెవరే పూల తోటల్లో, కోగిలమ్మను కూయమంటూ మల్లెవీణను మీటమంటూ కళ్యాణి రాగాల వర్ణాలలో. రాయబారం పంపిందెవరే రాతిరేళల్లో, ప్రేమ జంటను కలిపిందెవరే పూల తోటల్లో, కోకిలమ్మను పూయమంటూ పల్లెవీణను మీటమంటూ కళ్యాణి రాగాల వర్ణాలలో. హావభావాలతోనే భావాలు పలికించగలిగిన ఈ నటి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలుగు, తమిళ, కన్నడ వంటి సౌత్ లాంగ్వేజెస్లోనే కాకుండా బాలీవుడ్ తెరపై సైతం తళుక్కున మెరిచింది. 12 సంవత్సరాల సినీ ప్రస్థానంలో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించింది సౌందర్య. ఇదిలోనే ఉంటారని చెప్పింది కదా. నువ్వు చెప్తాను పదా. ఒట్టి షాపులు సిక్కిపోయిన ఏటంతవే నానే నడతాను. అవునంతాను. ఓలమ్మ బొట్టే ఏటే చొరసాపనాగా నెగనేలాడుతుందండి. బొమ్మిడే నగిలో సన్నగా అయిపోయినవేటి. అవును, ఉప్పు చేప కంటే అంటానేదేటే. ఈడు ఉప్పు చేపలు తొరక్క తీపి చేపలు తింటున్నాను కాదేటి. అయినా మీరిలా వచ్చేసినారేటి? నేను ఏడు చెప్పినాను మీకు, మనం చేపలోలమని చూస్తారని. నేను బాగా చదివి పెద్ద ఆఫీసర్నై మన చేపలకు మంచి పేరు తెచ్చి వరకు నానెవరో ఎవరికి తెలవకూడదని చెప్పినాను కాదేటి. ఏదంతవయ్యా? మరి నేను అగనత వాసంలో ఉండగా మీరు వెళ్ళిపోచేస్తే నా ఇష్టం బయటపడిపోదేటి, నా పెద్దకి పెళ్ళైపోదేటి. ఏతంతవమ్మా? అవునమ్మి, ఒప్పుకొస్తున్నాను. వాళ్ళమ్మ బొట్టే ఇదిగో చూడు, నిన్ను చూడకుండా నాన్న ఒక్క క్షణమైన ఉండగా పక్కననే, అందుకే వెళ్ళిపోచ్చేసినాను. వాళ్ళమ్మ బొట్టి నన్ను ఇక్కడి నుంచి కాదలే, నేను ఏంటి వస్తాను. వాళ్ళమ్మ ఏడాది కళ్ళు మూసుకోవే. కళ్ళేటి నోరు కూడా మూసేసుకుంటా. ఒలబుట్ట నీ అజ్ఞాత వాసం తొందరగా ఫినిషింగ్ చేసేసుకుని బేగ వచ్చేసేయి. మీరిట వచ్చాడో ఎవరన్నా చూసినారేటి? ఓ గడ్డం షాపుగాడు, ఓ మట్ట గిడిచే షాపుగాడు తప్ప ఇంకేదో షాపుగాడు చూడలేదు. ఏటంతా నవ్వునంతాను. తీసుకోండి, చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అమ్మాయి గారు. అమ్మాయి గారు
ఇంకోసారి ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే పిలవండి, చంపేస్తాం. అలాగే, వెళ్ళండి. అదవే జోగిపేటలో ఒప్పుకున్న ప్రోగ్రామ్ టైం అయిపోయింది, పదా. నటనతో పాటు సామాజిక సేవలో కూడా పాల్గొని సౌందర్య సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ని స్థాపించి పేదరికంతో మగ్గుతున్న పేదవారి జీవితంలో వెలుగును నింపింది. ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మా ప్రాణమా. ఓ ప్రేమ నుదుటి మీద కావమ్మా కుంకుమ. పసుపు పూల వెన్నెల పసిడి హంస కన్నెల చేరుమా చైత్రమా స్నేహమా. ఓ ప్రేమ హృదయ వీణ నీవమ్మా ప్రాణమా. మనం ఒకటి తలిస్తే విధి మరొకటి తలుస్తుంది. అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న తరుణంలోనే పెళ్లి చేసుకుని కోటి ఆశలతో కొత్త సంసారంలో అడుగుపెట్టిన కొన్నాళ్లకే ఓ హెలికాప్టర్ ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది సౌందర్య. తన సినిమాలను మనకు తీపి జ్ఞాపకాలుగా మిగిల్చి తారల్లో కలిసిపోయిన సౌందర్యను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. మిస్ యూ సౌందర్య.